పొద్దున్నే కాల్ వచ్చింది. ఈరోజు మా కాలేజ్కి ఆయన ఎవరో పెద్దాయన వస్తున్నారంట. జడ్జి గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు వస్తున్నారంట. వాళ్ళని క్వశ్చన్స్ అడిగే ప్రోగ్రామ్ ఏదో ఉందంట. సో తొందరగా రమ్మని చెప్పారు. టిఫిన్ చేయాలి, తర్వాత ప్రెస్ చేయాలి. కాదు ముందు ప్రెస్ చేయాలి, ఆ తర్వాత టిఫిన్ చేయాలి. రెడీ అవ్వి కాలేజ్కి వెళ్ళాలి. సో బై. అవుట్పుట్ చెక్ బాగానే ఉంది, ఇంకా బాగానే ఉంది. ఈవెంట్ టైం అయిపోయింది, తొందరగా వెళ్ళాలి. కానీ ఇక్కడ ఎందుకు చేస్తున్నానంటే యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తాను. సో వెయిట్ చేయాల్సి వచ్చింది. అదేమో టిఫిన్ చేస్తున్నాను, ఆగరా సామి అన్న. సో తప్పదు, ఆగాలి. అక్కడ మా టీం ఒకరిని ఇంటర్వ్యూ చేస్తున్నారండి. అతను రెవెన్యూ ఆఫీసర్ అంట. ఇంకా వచ్చింది ఎవరు తెలియదు. లీగల్ సర్వీస్ కమిటీ వారికి, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పెషల్ జడ్జ్ పోక్సో థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ డాక్టర్ వి లక్ష్మీనారాయణ గారు, మరియు ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు పివి రాజు ఫౌండేషన్ తరపున రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. ఏదో అనుకున్నాను కానీ యాంకరింగ్ మాత్రం బాగా చేశారండి. A storybook or something serious? Sir, today I want to read something meaningful. Let us join together to read our preamble. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా, డప్పుల మేళాలు మహాగొప్పగా మోగాల. యాక్చువల్లీ జడ్జి గారు మాట్లాడినప్పుడు నేను వీడియో తీయలేకపోయాను. నేను ఈవెంట్కి వచ్చింది ఒక సిల్వర్ టంగ్ ఎత్తుకుంటా. ఆయన ఒక జడ్జ్, అతని వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవడానికి ఆర్ అబ్జర్వ్ చేయడానికి నేను వచ్చింది అక్కడికి. రియల్లీ ఒక జడ్జ్ గారు, ఐ థాట్ హీ విల్ టాక్ విత్ పవర్, బట్ అతను మాట్లాడిన మాటలు హీ జస్ట్ టాక్ విత్ నాలెడ్జ్. అతను ఒక 100 మాటలు మాట్లాడితే దాంట్లో ఖచ్చితంగా 90% ఏదో కొత్త విషయం నేర్చుకునేటట్టే ఉన్నాయి, ప్రతి మాట కూడా. డైరెక్ట్గా ఇంటికి రావడమే. మొత్తానికి ఒకటి మాత్రం కంక్లూడ్ చేయగలం అయ్యా, ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు పక్కాగా బేసిక్ నాలెడ్జ్తో వెళ్ళాలి. ఆయన అడిగే క్వశ్చన్స్ సీరియస్గా ఒక్కటి కూడా తెలియక సిగ్గుతో కామ్గా ఉన్నా నేను. అండ్ ఇంకొకటి, రాత్రి అంతా కూర్చొని ఠాగూర్ సినిమా చూసా భయ్యా. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది అని చెప్తే నేను రాత్రి అంతా కూర్చొని ఠాగూర్ సినిమా చూసి వచ్చా, క్వశ్చన్స్ అడిగేద్దామని చెప్పి. మ్యాటర్ ఏంటంటే అక్కడికి వెళ్ళాక మేము ఆయన క్వశ్చన్స్ అడగల, ఆయన మమ్మల్ని క్వశ్చన్స్ అడిగాడు. ఇంకే క్వశ్చన్కి వస్తే టేస్ట్ బాగా పర్వాలేదు. టూ టైమ్స్ మన బిజినెస్ గోల్ ప్రాఫిట్స్ కంటే జనాల ప్రాఫిట్స్ మీద, జనాల ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తే